6 తారీఖు అది కామేపల్లి గ్రామం. మేము పెదగర్లపాడు ఈ మిర్చి తోట చూడటానికి వచ్చాము. ఈ తోట బాగుంది, చిక్కదనం ఉంది, కాపు కూడా 30 నుంచి 35 దాకా వచ్చేటట్టు ఉంది. పాత పూలు కూడా. ఈ విత్తనం పేరు జినిక్ సీడ్స్ వారి హంటర్ విత్తనం. ఎవరైనా సరే వేయదగ్గ విత్తనం, రైతులు ఎవరైనా సరే వేసుకోవచ్చు. ఓకే అన్న, మీ పేరన్నా? నా పేరు ఎలమంద. ఎలమంద గారు, ఇప్పుడు మీరు దారిలో అన్ని చేసి చూసుకుంటూ వస్తున్నారు కదా, ఈ విత్తనంలో మీరు అక్కడి నుంచి ఇక్కడ దాకా చూసుకుంటూ వచ్చారు, ఏం గమనించారు? ఇది కాయ సైజు ఉందండి. ఓకే, సైజ్ అంటే పొడుగా లావా? పొడుగుంది. ఓకే, కోత కూలి కూడా జనాలు తక్కువ పడతారు, 7 6 లెక్క కోస్తారు. ఈ విత్తనం ఏ దగ్గర విత్తనం అంటే వేసుకోవచ్చు. సన్న రకాల్లో పోతుందా? పోయిద్దండి. మార్కెట్ క్వాలిటీ కానీ ఎట్లా ఉన్నాయి అనుకుంటున్నారు? క్వాలిటీ బాగుంది. చేను తాగు శాతం కానీ రోగాలు కానీ ఏమైనా అనిపిస్తున్నాయి ఇప్పుడు? ఏం లేదండి, ఏ దగ్గర విత్తనం వేసుకోవచ్చు, ఎవరైనా చూసి వేసుకోవచ్చు అండి. జినిక్ సీడ్స్ వాళ్ళది హంటర్. విత్తనం పేరు ఏందన్నా? జినిక్ సీడ్స్ వారి హంటర్. ఇవాళ మనం ఫిబ్రవరి 6వ తారీఖు రోజు పెదగార్లపాడు విలేజ్ లో ఈ హంటర్ చేను చూడటానికి వచ్చాం. ఈ రోజులో కూడా మనకి ఇట్లా ఉంది చేను. పైన ఆల్రెడీ 2 తంతులు అయిపోయినాయి, 3వ తంతి కూడా మనకి స్టార్ట్ అయింది. అవునా? చేను హైట్ ఎంత ఎత్తుందన్నా? 5.5 అడుగులు. మినిమం అయితే 5 అడుగులు హైట్ ఉంది, 5 అడుగులు ఎత్తుంది. కాయ చెట్టు నిండా కూడా కాయ ఉంది. ఓకే అన్న, థ్యాంక్ యూ.